హాయ్ అండి. మేము హైదరాబాద్ నుండి మా ఊరికి వచ్చి 1 మంత్ అవుతుందండి. అప్పటి నుంచి రోజు చేపలు రొయ్యలు తిని మాకు బోర్ కొట్టేసింది. అందుకే ఈరోజు మేము చికెన్ తెచ్చుకుని ప్లెయిన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వండుకున్నాము. ఈ వీడియోలో నేను మీకు ప్లెయిన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగిన తరువాత బిర్యానీ దినుసులు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత పుదీనా కొత్తిమీర కూడా వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మేము 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకున్నాము, అందుకే నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ బిర్యానీ టేస్ట్ కోసమని నేను కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఎసరు కాగే వరకు ఉండి ఎసరు కాగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసి సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకుంటే రుచికరమైన ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కాసేపు మగ్గనివ్వాలండి. ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి తగినంత ఉప్పు కారం వేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. ఈ చికెన్ ముక్కలు మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకుని కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.